కాకినాడ జిల్లాలో మళ్లీ పులి పంచా విసిరింది. ప్రతిపాడు నియోజకవర్గంలోని మర్రివీడు పంచాయతీలో కంబాలపాలెంలో గేదె దూడపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనపై సమాచారం అందించిన అటవీ శాఖ అధికారులు రాలేదని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. పులి సంచారంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. ఉన్నాయో లేదని క్యారెక్టర్కి వచ్చి చూసుకున్నామండి. చూసుకోబోతుకి దోణ తీసుకొని పోయిందండి పెద్ద పులి. దాన్ని బట్టి మీరు ఏంటంటే నాయకులు అందరూ మీరు వచ్చి మాకు ఏదో సహకారం చేస్తారు. ఫారెస్ట్ అధికారులు ఎవరు రాలేదండి. ఎవరు రాలేదండి. సాటింపు ఎన్ని గంటలకు వేయించారండి? 9:30 కాకినాడ జిల్లాలో పులి పంజా మళ్లీ విసిరింది. ప్రతిపాడు నియోజకవర్గంలోని మర్రివీడు పంచాయతీ కంబాలపాలెంలో గేదె దూడుపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనపై సమాచారం అందించిన అటవీ శాఖ అధికారులు రాలేదని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. పులి సంచారంతో ఆందోళన అక్కడ చెందుతూ ఉన్నారు గ్రామస్తులు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చూస్తున్నాం ఇప్పటికే కూడా గ్రామస్తులు పులి సంచారం గురించి కూడా అధికారులకి సమాచారం ఇచ్చిన వాళ్ళు రెస్పాండ్ కాలేదంటూ కూడా అక్కడ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. డీటెయిల్స్ ఏంటి రాజేష్? థ్యాంక్ యూ. ఏదైతే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో సుమారు 15 రోజుల నుంచి ఈ కాకినాడ జిల్లాలో స్థానిక ప్రజానీకాన్ని కూడా ఆలోచిస్తుందని చెప్పొచ్చు. ఇటువంటి నేపథ్యంలో ఈ మర్రిపూడి పంచాయతీ అలాగే కంబాలపాలెం గ్రామంలో ఏవైతే అనుసూరి రాంబాబు అనే రైతు దూడపై కూడా దాడి చేసి చంపిన పెద్ద పులని చెప్పొచ్చు. ఇటువంటి నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఈ ఘటన జరిగినప్పటికీ కూడా మా గ్రామానికి ఇప్పటి వరకు కూడా రాలేదని చెప్పి స్థానిక ప్రజలైతే ఆందోళన చేస్తున్నారు. ఈ పులి భయంతో కూడా అక్కడ గ్రామస్తులు కూడా ఒక భయాందోళన గురని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ మర్రిపూడి పంచాయతీ కంబాలపాలెం గ్రామంలో ఏవైతే ఈ ప్రాంతంలో సంచరిస్తూ రోజుకు ఒకవైపు దిశ మార్చుకుంటూ పెద్ద పులి అటవీ శాఖ అధికారులకైతే చుక్కలు చూపిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ పులిని బంధించి ప్రజలకు ఊరట కలిగించాలని చెప్పి అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేసినప్పుడు కూడా పెద్ద పులి అడుగులుగా గండి కొడుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ గడిచిన 15 రోజులప్పటికి కూడా ప్రతిపాడు నియోజకవర్గంలో సంచరిస్తూ అరవస్తున్న పులిని ట్రాప్ చేసేందుకు జరుగుతున్న ఏ ఒక్క ప్రయత్నం కూడా సఫలం కావడంతో అటవీ శాఖ అధికారులు ఆధునిక సంకేత పరిజ్ఞానం కూడా వినియోగిస్తున్నారు. ప్రధానంగా ఈ శంకవరం మండలం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ కొండా కోనల్లో ఈ పంట పొలాల్లో కూడా దర్జాగా విహరిస్తున్న పులిని ప్రధానంగా పశువులను లక్ష్యంగా చేసుకుంటూ ఈ స్థానిక ప్రజల వైపు చూడలేదు. ఈ ఏవైతే ఈ స్థానికంగా ఉన్న పశువుల వైపే చూస్తుందని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈ శంకవరం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ ఇటుపక్క ఏవైతే సుమారు 15 రోజుల నుంచి కూడా స్థానిక ప్రజలను కూడా భయాందోళన గురి చేస్తూ గడిచిన 15 రోజుల్లో కూడా సుమారు 15 పశువులని నిన్న రాత్రి చూసుకుంటే ఒక పశువుని దాడి చేస్తూ సుమారు 16 పశువులని పులిని పట్టుబెట్టినట్టు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనుమాన బృందాలు కూడా ఇప్పటికే రంగంలో దిగాయి. అయితే పెద్ద పుల్ని మత్తిచ్చి ట్రాప్ చేయాలని చెప్పి అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్న పని అయితే కొనసాగుతూనే ఉంది. మరోపక్క శాటిలైట్ కాలను అమర్చడంతో కూడా దీని ద్వారా కదలికలను గుర్తించాము. దీని అటవీ శాఖ అధికారులు అయితే ఇప్పటికే పూర్తి విశ్వ ప్రయత్నాలు చేస్తామని చెప్పొచ్చు. ఏవైతే హై ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్ ద్వారా కూడా పులిని పట్టుకునేందుకు గుర్తించేందుకు అయితే ప్రయత్నాలు చేస్తారు. మరోపక్క ఎంత ఘటన చోటు చేసుకున్నప్పటికీ కూడా ఏవైతే అటవీ శాఖ అధికారులు మా వైపు చూడలేని చెప్పి మర్రిపూడి ప్రజలైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తారని చెప్పొచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.